హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కర్రీని ఏ విధంగా రుచిగా స్పైసీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మటన్ కర్రీ మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏమైనా ఇంట్లో పోసినప్పుడు కానీ చేసుకుంటూ ఉంటాం కదా. సో మరి టేస్టీగా ఎలా చేసుకోవాలో, మరి ఫ్యామిలీ అందరినీ కూడా ఎలా మెప్పించాలో ఈ వీడియోలో చేయండి. చాలా రుచిగా చేసుకోవచ్చు. మరి తలకాయని కాల్చినప్పుడు కొంచెం స్మెల్ లాగా వస్తుంది కదా, సో అలాంటి స్మెల్ ఏం రాకుండా టేస్టీగా చాలా రుచిగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులోకి 2 నుంచి 3 వరకు ఒక బగారాకుల్ని తీసుకోవాలి. చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని పచ్చిమిర్చి 4-5 ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర బగారా స్పైసెస్ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బగారా ఆకు మాత్రమే వేసాను, మీరు అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి ఉల్లిపాయల్ని ఒక 2 నుంచి 3 వరకు ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగా చూసారు కదా, మటన్లో ఈ ములగలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్పెషల్లీ తినేది దీనికోసమే. ఈ తలకాయ కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది తెప్పించుకుంటూ తింటూ ఉంటారు. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఈ తలకాయ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో మామూలుగా కొంతమంది కుక్కర్లో కూడా ఉడకబెట్టి డైరెక్ట్ తాలింపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 5-6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మనం ఉప్పు కారం వేసిన తర్వాత ఉడకవండి, సో అందుకే ఫస్టే మనం బాగా ఉడికించుకోవాలి. వీటిని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ కర్రీ అనేది ఒక 50% అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి. ఇలా అల్లం వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని కాసేపు ఉడికించాలి. ఇలా అల్లం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టుగా కారాన్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. ఇలా చింతపండు రసం పోయడం వల్ల మనకి నీసు వాసన అనేది అస్సలు రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ తలకాయ కూరలో. ఇలా చింతపులుసు పోయడం వల్ల ఇలా పోసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మగ్గించుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి.